రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ రాజును నియమిస్తూ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది, అమిత్ చంద్ర శుక్లాజీ గారు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ నియామక పత్రాన్ని అందించడం జరుగుతుంది. రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో హిందూ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా ఆధ్యాత్మిక భావాలను, సనాతన ధర్మాలను క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరవేసే లక్ష్యంతో ఏర్పాటైంది. ఇందులో భాగంగా తిరుపతి నుంచి అయోధ్య వరకు త్వరలో శ్రీరామ రథయాత్రను స్టార్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా మార్చి నెలలోనే ప్రారంభించాలనుకున్నాం, కానీ ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో కుంభమేళా జరిగిన నేపథ్యంలో ఈ వాయిదా పోస్ట్పోన్ చేయడం జరిగింది. అక్టోబర్ లో కానీ సెప్టెంబర్ లో కానీ డేట్ ఫిక్స్ అయిన తర్వాత రథయాత్ర తిరుపతి చేయడం వరకు కొనసాగుతుంది. ఈ రథయాత్రకు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చేసి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అలాగే మారిషస్ శ్రీలంక ప్రధానులు, నేపాల్ చెందినటువంటి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎంపీ అనితా శుక్లాజీ గారు వీళ్ళు కూడా విచ్చేస్తారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు ఇంకా మేధావులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా తిరుపతిలో ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆధ్వర్యంలో అనేక మంది నాయకులను కూడా నియమించడం జరుగుతుంది. తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఉమ్మడి అధ్యక్షులుగా కీర్తిపాటి సుందర్ కుమార్ రాజు గారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ నియామక పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా త్వరలో తిరుపతిలో ఈ ప్రాంతీయ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.